సూక్తాలు కూడా వాళ్ళకి సనక సనందన సనాతన సనత్కుమార కపిల ఆసురి ఓహలి ఇలా పంచశీర్షాలకు తర్పణాలు ఇవ్వాలి. తర్వాత ప్రాచీవాణి మీదుగా సుమంత జైమిని వైశంపాయన పైల మహాభాష్య మహాభారత ధర్మాచారులకు బాహవి గార్గ్య గౌతమి శాకల భాభ్రవ్య మాండవ్య మాండుకేయ గార్గి వాచక్రేవి బడబ ప్రాతిదేయిక సులభ మైత్రేయి కహోల కౌశితిక మహాకేతు కౌశితక భరద్వాజ పాంగ్య మహాపాంగ్య సుయజ్ఞ సాంఖ్యాయన ఐతిరేయ మహాతిరేయ భాష్కల శాకల సుజాత వక్ర ఔదవాహి సౌజామి శౌనక అశ్వలాయన తర్పణాలు ఇవ్వాలంట. ఇందరి పేరు తలుచుకుంటేనే ఉత్సాహంగా ఉంది. ఇంకా మరోసారి చదువు తలుచుకున్న వాళ్ళని. సుమంత జైమని వైశంపాయనుడు పైలుడు మహాభాష్య మహాభారతి వీళ్ళందరూ కూడా శంకర భగవత్పాదులు జైమిని వీళ్ళందరూ వైశంపాయనుడు పైల మహాభాష్య మహాభారత ధర్మాచారులు బాహవి గార్గికి రామాయణంలో వస్తుంది కదా, గౌతమ శాకల భాభ్రవ్య మాండవ్యకి మాండుకేయ గార్గికి మళ్ళీ వాచక్రవి బడబ ప్రాతిదేయిక సులభ మైత్రేయికి కహోల కౌశితిక మహాకౌశితిక భరద్వాజ పాంగ్య మహాపాంగ్య సుయజ్ఞ సాంఖ్యాయన ఐతిరేయ మహా ఐతిరేయ భాష్కల శాకల సుజాత వక్త్ర ఔదవాహి సౌజామి శౌనిక అశ్వలాయన తర్పణాలు అన్నీ చేయాలంట. ఇంకా తక్కిన ఆచార్యులందరికీ పేరు పేరున ఇవ్వాలి. నా వంశంలో పుట్టిన సగోత్రికులే అపుత్రికులే మరణించిన వారికి అందరికీ కూడా చెందుగాక. మళ్ళీ వాళ్ళు మన వంశంలో పుట్టిన వాళ్ళందరికీ సగోత్రికులకు అపుత్రులు ఎవరికైనా సరే మరణించిన వారందరికీ చెందుగాక అని స్వీకరించుగాక అని వస్త్ర విపీడనోదకం విడిచిపెట్టాలంట. అలా స్వీకరిస్తారు గాక అని అనుకోవాలండి. మళ్ళీ సరే, ఇంకా తక్కిన ఆచార్యులందరికీ కూడా పేరు పేరు నిమ్మన్నారు. తర్వాత నా వంశంలో పుట్టిన సగోత్రికులు అపుత్రికులైన మరణించిన వారందరికీ కూడా చెందుగాక అని మనం అడగాలన్నమాట. వాళ్ళు మళ్ళీ స్వీకరించుగాక అని విడిచిపెట్టాలంట. అట్లా జస్ట్ 3 సార్లు ఇలా వదలటమే. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.